పట్నాల్లో పల్లె ముచ్చట్లు బై సుశీలమ్మ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గత 1.5 ఇయర్స్గా నేను ఏమీ చెయ్యట్లేదు, కొత్త ఇంట్రెస్ట్ లేకపోవటం కారణము. పైగా నేను చెప్పిన ఎవరైనా ఏం వింటారులే అనే ఒక ఉదాసీనత కూడా ఒక కారణం. సరే, మళ్ళీ మొదలుపెట్టాను. ఇవాళ పాయింట్ ఏంటంటే, ఇవాళ పొద్దున పేపర్ చూడగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్, యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి అని ఇచ్చారు. చాలా మంచి, అంటే మేనిఫెస్టోలో పెట్టింది చాలా మంచి అంశాలేనయ్యా. కరెక్ట్. అంటే 50 ఏళ్ల వయసుకి నుంచి 4,000 రూపాయలు ప్రతి నెల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇస్తారు. అందువల్ల ఏంటి ప్రయోజనము అంటే, వాళ్ళ కష్టపడే తత్వాన్ని నిరుత్సాహపరుస్తూ డబ్బులు ఇస్తారు. వాళ్ళు చక్కగా తీసుకుంటారు. గవర్నమెంట్ ప్రతిదీ హామీ ఇస్తుందే తప్ప ఆ హామీని నెరవేర్చడానికి ఆర్థిక పరంగా ఏ అంశాలు చేపడుతున్నాం, ఎలా చేపడుతున్నాం అనేది చెప్పదు. అదే నేనుండేది తెలంగాణ రాష్ట్రంలో. సరే, తెలంగాణలో ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మహిళలందరికీ ఏదో బస్సుల్లో ఫ్రీ అంది. సరే, కరెంట్ విషయానికి వచ్చేసరికి కర్ణాటకలో అందరికీ 200 యూనిట్స్ వరకు ఫ్రీ, అన్ని కేటగిరీస్ పీపుల్కి అని ఇచ్చారు. ఇక్కడ మొదట అదేం చెప్పలేదండి. తీరా గెలిచి వచ్చాక చాలా లిమిటేషన్స్ పెట్టారు. ఇది ఉండాలా, అది ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలని. అసలు అవన్నీ తెచ్చుకోవడానికి తిరగడానికే ఒక ఏజ్ వాళ్ళకు ఓపిక ఉండదు. సరే, అవన్నీ పెట్టారు. సరే, ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? మొన్నటి వరకు అంటే ఇప్పుడు కూడా ఇంకా ముందు రావచ్చు. ఎంప్లాయీస్కి టైంకి జీతాలు లేవు, పెన్షనర్కి టైంకి పెన్షన్స్ లేవు. మనకి ట్యాక్స్ కట్టేది ఎక్కువగా ఎంప్లాయీస్, పెన్షనర్స్ అంటే తక్కువ మందే ఉంటారులేండి ట్యాక్స్ కట్టేవాళ్ళు. వాళ్ళు కంపల్సరీ ట్యాక్స్ కట్టాలి కదా. వాళ్ళందరూ ఖచ్చితంగా ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ కట్టే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వసూలు చేస్తారు. ఇంకొక పాయింట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి 50 ఏళ్ల నుంచి 4,000 ప్రతి నెల అన్నారు కదా. అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మైనారిటీస్కి నెలకు 4,000 అంటే మామూలు పీపుల్, జనరల్ కేటగిరీ పీపుల్లో కూడా చాలామంది ఉంటారు బీదవాళ్ళు. వాళ్ళందరినీ మైనారిటీస్గా మారిపోయి అది ఆ ఫలితాన్ని అందమన్నా ఏంటి గవర్నమెంట్ ఉద్దేశము? ఎవరికైనా కష్టపడి పనిచేసే అవకాశం కల్పించాలి. కావాల్సినటువంటి విధంగా ప్రభుత్వం పథకాలను అమలు చేయాలి. అంటే ఏంటంటే, ఎక్కువగా కంపెనీస్ని, ఫ్యాక్టరీస్ని, వీటిని ప్రభుత్వానికి రాష్ట్రంలోకి తీసుకురావడం, అలాంటివి చేస్తే ఏమవుతుందంటే, దానివల్ల ప్రజలు అక్కడ పనిచేసుకుని ఇంకా చక్కటి జీతంతో గౌరవంగా బతుకుతారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే బిచ్చం కోసము క్యూలల్లో గంటల తరబడి నిలబడి ఆ డబ్బుల కోసం, పైగా కష్టపడి వచ్చే డబ్బుకు విలువ ఎక్కువ. ఉదారంగా అంటే ఇట్లా బిచ్చంలాగా వచ్చే డబ్బుకి అంత గౌరవము ఉండదు. ఆ ఊరికే వచ్చే డబ్బే కదని ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేసే అవకాశం కావడం. ఇంకొక విషయం, మన రాష్ట్రంలో చాలా గొప్ప వాళ్ళకు కూడా వైట్ కార్డ్స్ ఉన్నాయండో. వాళ్ళకి చాలా అండదండలు ఉంటాయి. వాళ్ళ వైట్ కార్డ్స్ని ఎవరు తీసేయలేరు. మిడిల్ క్లాస్ వాళ్ళే అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మరి అన్ని రకాలుగా ఇబ్బంది పడే మిడిల్ క్లాస్కి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది చెప్పదు. అసలు గవర్నమెంట్ ఏ పని చేసినా దానికి సంబంధించిన ఆర్థికపరమైన వివరాలు ఖచ్చితంగా ఇచ్చి తీరాల. అప్పుడే కొంత మటుకు ప్రజలకు అసలు ఏదైనా అవగాహన కలిగించాలి కదయ్యా. ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ల పాటు మా ఇష్టారాజ్యం అంటే ఎట్లా? ప్రజలకు కొన్ని మౌలిక సదుపాయాలు, అవసరాలు అవి ఎట్టి పరిస్థితుల్లో తీసేయకూడదు. మీరు మత మార్పిడులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నది గవర్నమెంట్ అనేది నా దృఢాభిప్రాయం. మైనారిటీలకి 4,000 ఇస్తున్నామంటే ఆ డబ్బు కోసం కొంతమంది మతం మారుతారు. అలా ఉచ్చులు రెడీగా పెట్టుకుని ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రలోభాలకు గురి చేసి ఇప్పటికే మతాలు మారుస్తున్నారు. మతాలు మార్చడం వల్ల ఏం ప్రయోజనం అంటారేమో. ఆ మతానికి సంబంధించిన వాళ్ళే ప్రభుత్వ అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో అది చేస్తున్నారు తప్ప ఎవరి మీద ఏమీ ప్రేమలు ఉండవండి. ఇప్పుడు మా క్రిస్టియన్ ప్రభుత్వం వస్తే, మా ముస్లిం ప్రభుత్వం వస్తే, మా ఇంకో ప్రభుత్వం వస్తే అనే ఇది తప్ప ప్రజల మీద ఎవరికి ప్రేమ ఉంటుందండి? ప్రజలకు అందరికీ ఒక రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మేలు కలిగే విధంగా చేయండి.
ఇప్పుడు ట్యాక్స్ కట్టే వాళ్ళు వెధవలైపోతున్నారు. ఎలా అంటారా, ట్యాక్స్ అన్నీ కట్టాలి కానీ నోరు మూసు కూర్చోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏమీ అడగడానికి ఉండదు. మేము ట్యాక్స్ కడుతున్నాం కదా, మంచి రోడ్డు ప్రొవైడ్ చేయండి, మంచి ఫలానా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని అడగడానికి లేదు. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్గా మారిపోయి అసలు ఈ ఏడాది ముసలాళ్ళని తట్టుకోలేకపోతున్నాం ఎండలకి. మరి ఎండలు రాకుండా ఉండాలంటే చెట్లు నాటించాలి. చెట్లు కొట్టేయటం ఎక్కువైంది, నాటించట్లే. ఇంకుడు గుంటలు తవ్వించడం అనేది ఒక ప్రహసనంగా మారిపోయిందా? ఇంకుడు గుంటల్లో మట్టి, చెత్త, చెదారం, కుక్కలు తవ్వుకొని మంచిగా చల్లగా పడుకోవడం అలాంటికి తప్ప ఒక పద్ధతి ప్రకారం ఇంకుడు గుంటలు ప్రభుత్వ కార్యాలయాల్లోనే మెయింటైన్ చేయట్లేదు. వాళ్ళంతమంది స్టాఫ్ ఉంటారు, క్లాస్ 4. అలాంటి చోట ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంకా మామూలు రోడ్ల మీద ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? గవర్నమెంట్. మరి జీతాలు ఎందుకు ఇస్తున్నట్టు? ఎంసీహెచ్ వాళ్ళకి కానీ దీనికి కన్సర్న్ వాళ్ళకి కానీ ప్రభుత్వ ధనంలోంచే కదా. మరి దాన్ని ఎందుకు పట్టించుకోరు? నీళ్లకు ఫిబ్రవరి చివరి నుంచి నీళ్లు కొనుక్కుంటున్నామండి. నీళ్లు కొనుక్కోవడానికి సాధారణ ప్రజలకు ఎంత కష్టం. నీళ్లు లేకుండా ఎలా బ్రతకటం? అంటే అసలే పోషకాహార లోపంతో ఉన్న మేము నీళ్లు కూడా కొనుక్కొని ఇంకా కాస్త తిండి తగ్గించుకొని ఇంకా అన్నీ తగ్గించుకొని ఎలా బతకాలని? అసలు ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే అసలు అందరి కామన్గా అందరి ప్రజలకు సంబంధించి కొన్ని దిశానిర్దేశం తీసుకుని కొన్ని పాయింట్స్ పెట్టుకోవాలి. ఏంటంటే ఖచ్చితంగా ఇవి తొలగించాం, ఇవి చేస్తాం అనేది. అంటే ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానం మార్చుకొని నాదే కరెక్ట్ అంటారు. మొన్నటి దాకా ఏదో మేడిగడ్డ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అదేదో కుంగిపోయి అన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమంటారో తెలీదు. అంటే ఒక్కొక్క గవర్నమెంట్ మాదే తెలివైన వాళ్ళం, మేము మాదే పాలసీ అని మార్చుకుంటూ పోయి ప్రజాధనాన్ని వృధా చేస్తూ మాలాంటి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఇది పరోక్షంగా మత మార్పిడులను ప్రోత్సహిస్తూ కూర్చుంటే మాలాంటి వాళ్ళు ఏం చేయాలి? విజ్ఞులైన వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. పేపర్ చూడగానే ఇది పోనీ రేపు నిరుద్యోగులకు ఇస్తారా అంటే దానికి కూడా ఎన్ని యార్డిస్టిక్స్ అంటే ఏవి పెడతారో తెలీదు. విధానాల షరతుల ఏవో అంటారులేండి. దబక్కున కూర్చోగానే చెప్పడానికి ఏమో మాట రాదు, రాసుకొని మాట్లాడాలంటే చేత కాదు. ఎందుకంటే రాసుకొని చూస్తూ మాట్లాడాలంటే ఫ్లో రాదు, అందువల్ల అనమాట. సరే, ఇదంతా సరే. ఫస్ట్ నా పాయింట్ ఏంటంటే ఇంతకీ ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారటం వల్ల ప్రజలకు నష్టం ఏర్పడుతుంది. అందువల్ల గవర్నమెంట్ ఏదొచ్చినా కొన్ని విధానాలు మార్చకుండా ఉండేటట్టు చూడాలి. ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసేనా ప్రజలండి, మిగతా వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళకి కష్ట సుఖాలు ఉంటాయి, వాళ్ళల్లో పేదవాళ్ళు ఉంటారు. ఎస్సీ ఎస్టీలు మైనారిటీసే పేదవాళ్ళు ఎందుకని అనే మీరు గవర్నమెంట్ ఎందుకు అనుకుంటుంది? మిగతా వాళ్ళు ఎందుకు కాదు? ఓటు బ్యాంకు రాజకీయాలు గవర్నమెంట్ బాగా చేస్తోంది. అదైనా కరెక్ట్గా చేస్తుందంటే చెయ్యదు. ఎన్ని లక్షల కోట్ల ధనం కావాలండి ఇవన్నీ చేయడానికి? 50 ఏళ్ల వాళ్ళని కూర్చోబెట్టి మేపటం ఏంటండి నాకు అర్థం కాదు. 60-70 ఏళ్ల వాళ్ళు కూడా చేతైన పనులు చేసుకుంటున్నారు, చిన్నవో పెద్దవో. 60-70 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ బాధ్యతలు తీరిపోయి వృద్ధాప్యంలోకి వస్తారు. వృద్ధాప్యం పెన్షన్ ఇస్తే చాలు. 50 ఏళ్ల నుంచి సంసారంలో ఉండి మంచిగా పనులు చేసుకునే వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తున్నారు? ఓట్ల కోసమేగా. అంటే మీకు ఓట్లు వచ్చి మీకు అధికారం రావడం మీకు ముఖ్యం, ప్రజలు ముఖ్యం కాదా? అవును, రాజకీయ నాయకులు ఉపన్యాసాలకు వచ్చినప్పుడు, ఓట్లాడుకోవడానికి వచ్చినప్పుడు ప్రజలు ఇవి మాట్లాడరు. ఎందుకంటే ఏం మాట్లాడితే ఏమో ఎవరేమంటారో అని భయం, నిలదీయడం చేత కాదు. పోనీ నాలాంటి ముసలామె నిలదీస్తుంది అనుకుంటే అవే నా దగ్గరికి వచ్చి ఒక నిమిషం కూడా ఉండరండి. ఓటేయమ్మా అని అడుగుతారు, లేకపోతే లేదా వెళ్ళిపోతారు. అందుకనే అదంతా అనవసరంగానే ప్రజలు నిలదీయటం నేర్చుకోవాలి. మీరు ఇట్లా పందేరాలు చేస్తూ పోవడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి లెక్క చెప్పండి అని నిలదీయడం అనేది నేర్చుకోవాలి. అంటే నేను క్లారిటీగా చెప్పానో లేదో నాకు తెలీదు. నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఇలా చేయడము సరికాదు. ప్రజలను డబ్బుతోటి మభ్యపెట్టి ఓట్లు అడగటం మంచిది కాదు. దేశానికి కూడా మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఇప్పటికే ఎంతో అప్పు ఉందట, ఇంకా అప్పు తెస్తారు. ఇంకా ఆ లిమిట్స్ దాటిందంటారు, ఈ లిమిట్స్ దాటింది. ఇప్పటికే ఎంప్లాయీస్కి డిఏలు లేవు, ఇవ్వట్లేదు. రిటైర్డ్ పీపుల్కి డిఏలు ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తారో తెలీదు, అడగడానికి వీల్లేదు. ఇంక అసలు ఇవ్వాల్సినవే సరిగ్గా ఇవ్వట్లేదు కదయ్యా నువ్వు. ఇంక ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? తెలంగాణ ఎంపీ ఎన్నికల ముందు పేపర్ చూసి నేను ఈ మాటలు అడుగుతున్నాను అంతే. మిగతా రాష్ట్రాల గురించి నాకు అంత ఐడియా లేదు.
ఏదేమైనా అన్ని రాష్ట్రాలు అట్లాగే తగలడ్డాయిలేండి. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు అడగటము. అవును, ఇంత ఓట్లు అడుగుతున్నారు మైనారిటీస్కి అది ఇది అంటున్నారు. మైనారిటీస్ ఎంతకాలం మైనారిటీస్గా ఉంటారు? ఎప్పటికీ మైనారిటీస్గానే ఉంటారా? వాళ్ళు మెజారిటీలోకి వస్తున్నారు కదా, ఎంతకాలం మభ్యపెడతారు? వాళ్ళకి మంచి మాట చెప్పేది లేదు. వాళ్ళ ఓట్ల కోసం మీరు వాళ్ళ నెత్తినెక్కించుకోవటం అవసరమా? వాళ్ళని కూడా మంచిగా చూడండి, అందరితో పాటు అన్ని అవకాశాలు ఇవ్వండి. కాదన్నది ఎవరు? మనమందరం ఒకటే కదా, ఒక దేశంలో ఉండేవాళ్ళం, ఒక రాష్ట్రంలో ఉండేవాళ్ళం, ఇరుగు పొరుగుగా ఉండేవాళ్ళం. ఇవ్వడంలో తేడా లేదు. కానీ వాళ్ళని కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేసుకోమనండి. ఇప్పుడు నా కుటుంబం ఉంది, 4 ఉన్నాము. ఇంకో కుటుంబం ఉంది, 15 మంది ఉన్నారు. ఆ 15 మందికి బదులు వాళ్ళు కుటుంబంలో 4 ఉంటే నీ గవర్నమెంట్ వేసే బిచ్చం లేకుండా వాళ్ళే గౌరవంగా బతుకుతారు కదా. వాళ్ళని అలా మోటివేట్ చేయండి. వాళ్ళని ఆ విధంగా మోటివేట్ చేసి ఆ విధంగా చేసేలాగా చేయండి. అన్నీ ఆంక్షలు హిందువులకేనా? మిగతా వాళ్ళకు ఉండవా? ఉండాలి. అందరికీ ఒకటే ఉండాలి. ఒకటే ప్రభుత్వంలో అందరూ సమానంగా జీవించాలా? మెజారిటీస్ కుక్క కంటే హీనంగా జీవించాలి, మిగతా వాళ్ళు మాత్రం పైన జీవించడం అనేది మంచిదా? అంటే మెజారిటీ పీపుల్ ప్రస్తుతము ఏమీ చేయలేకుండా అచేతనంగా ఉన్నమాట నిజమే కొంత మటుకు. కానీ ఎంతకాలం అచేతనంగా ఉంటారు? వేరే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని వీళ్ళని కాళ్ళ కింద రాస్తూ ఉంటే వీళ్ళు కూడా కాళ్ళలోంచి పైకి వచ్చి నెమ్మదిగా మొదలు పెడతారు కదా. నాలాంటి ముసలాంకి ఇవన్నీ తోస్తున్నప్పుడు యూత్కి తోస్తాయి కదా. అందుకని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ట్యాక్స్ పేయర్స్కి కావాల్సిన వసతులు తగ్గించడానికి వీలు లేకుండా చక్కగా అద్దాలు లాంటి రోడ్లు ఇవ్వండి, మంచి చెట్లు వేసి చల్లదనాన్ని ఇవ్వండి, అదర్ ఫెసిలిటీస్ ఇవ్వండి, పరిశుభ్రత ఇవ్వండి, అన్నీ ఇవ్వండి. ఇవ్వకుండా వాళ్ళ దగ్గరేమో డబ్బులు ఆక్కోవటము, వేరే వాళ్ళకి పంచిపెట్టడం. సరే, ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. విజ్ఞులైన వాళ్ళు ఆలోచించండి. ఉంటాను. నమస్కారం.